గ్రామాల్లో అంతర్గత మరియు లింక్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, తాగునీటి సరఫరా, శ్మశానాల అభివృద్ధి, ఇతర పనులకు సంబంధించి పెండింగ్ పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా లింగసముద్రం మండలంలోని 14 పంచాయతీల్లో చెత్త సేకరణకు 16 రిక్షాలను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చేయటం అధికారులు, నేతల బాధ్యత. ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు మనకు చెడ్డ పేరు వస్తుందని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి దగ్గరయ్యేలా పనిచేయాలని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం జలజీవన్ మిషన్ పథకం ద్వారా నియోజకవర్గానికి మొదటి విడతగా 30 కోట్లు, రెండో విడతగా 15 కోట్లు మంజూరయ్యాయని, అలాగే చెరువుల అభివృద్ధికి 9 కోట్ల నిధులు వచ్చాయని, గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా తాను అడిగిన విధంగానే పెద్ద మనసుతో నిధులు మంజూరు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, మండల టీడీపీ అధ్యక్షులు పూరిమెట్ల గురునాథం, గ్రామ పార్టీ అధ్యక్షులు గాలంకి ప్రసాద్, పార్టీ నాయకులు అడప రంగయ్య, అర్ధాకుల పెద సత్యం, అడప నర్సయ్య, బిక్కం నాగేశ్వరరావు, దేవికి సుబ్రహ్మణ్యం, జంపాల శివ, కృష్ణయ్య, వంకాయలపాటి మేలాద్రి, ఉన్నం వీరాస్వామి, సోంపల్లి మనోహర్, షేక్ నాయిబ్ రసూల్, రాజవరపు మాలకొండయ్య, నీలం బ్రహ్మారెడ్డి, పులిమేర చిన్ననాగిరెడ్డి, అత్తింటి రంగయ్య, నారిబోయిన నారాయణ, ఎందేటి ప్రసాద్, జనసేన నాయకులు కొనిదెల శ్రీను, అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కందుకూరు రూరల్ మండలానికి 25 కోట్లు ఇవ్వడం, నిన్న మళ్ళా నియోజకవర్గానికి మొత్తానికి కలిపి 15 కోట్ల 70 లక్షల రూపాయలు ఈ జలజీవన్ మిషన్ లో ఇచ్చారంటే మన కూటమి ప్రభుత్వానికి గ్రామాల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీరు అందరూ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో పంచాయతీ రాజులో ఎక్కడా కూడా ఒక పంచాయతీ సర్పంచి 1 లక్ష రూపాయల గ్రామానికి ఖర్చు పెట్టలేని పరిస్థితి కూడా ఉండేది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ ఎప్పటికీ ఎవరి క్వార్టర్ టైం టు టైం అమౌంట్ మన పంచాయతీ అకౌంట్లో జమ చేయడం కూడా జరుగుతుంది. మీరు ఎన్ని కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ కానీ, సంక్షేమం కానీ ఏ విధంగా ముందుకు పోతా ఉందో మీరు కూడా అన్ని ఆలోచించాలని చెప్పి, అలాగే త్వరలోనే ఆల్రెడీ పాత పంచాయతీలు టైంలు అయిపోయి మళ్ళా త్వరలోనే రేపు జూలై ఆగస్టు నెలలో కొత్త నోటిఫికేషన్ రాబోతా ఉంది. మీరందరూ గ్రామాల్లో ఈ 20 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో మన ప్రజలకి వివరించి చిన్న చిన్న మనస్పర్ధలు పెట్టుకొని మీరు పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా ఉపేక్షించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఒక సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో మీ అందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి, యుగోలు పోకుండా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి గుర్తింపు నా దగ్గర ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు ఈ రోజు ఒకరికి ప్రయారిటీ ఇచ్చామనుకోవద్దు. మీరు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అధికారంలో లేక అనేక ఇబ్బందులు పడ్డారు నాయకులు, కార్యకర్తలు. ఎక్కడ ఏ కార్యకర్తకి నష్టం జరగకుండా, ఏ నాయకుడికి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రై సైకిల్స్ కూడా ప్రతి పంచాయతీలో నాయకులు కూడా మీరు కూడా గ్రామాల్లో ఈ శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది, అట్లాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మీరందరూ ఈ శానిటేషన్ విషయంలో మీరు కూడా ఆ పనిచేసే వాళ్ళకి కొంచెం నీట్గా గ్రామాలు శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు 1వ తారీఖు గౌరవ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఆల్ డిపార్ట్మెంట్ ఏ విలేజ్లో మౌలిక వసతులు అంటే శ్మశానాలు, ఎస్సీ కాలనీలో శ్మశానాలు కానీ, బీసీ కాలనీలో శ్మశానాలు కానీ, అలాగే ఓసీ కాలనీలో శ్మశానాలు, ఏ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి, ఏ గ్రామంలో నీటి వసతి లేదు శ్మశానాల్లో, లేకపోతే రోడ్లు వసతి లేదు, ఇవన్నీ కూడా పొలాలకు పోయే దారులు కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక పొలానికి పోయే రోడ్డు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు మండల గ్రాంట్లోనో లేకపోతే పంచాయతీ నిధులతోనో గ్రామంలో ఉన్న అంటే నాయకులు సొంత పొలాలకు పోయే రోడ్డు కాకుండా ఊరికి పనికి వచ్చే రోడ్లు 1-2 ఐడెంటిఫై చేస్తే తప్పకుండా వాటిని కూడా కంప్లీట్ చేసి గ్రామాల్లో మనకు మంచి పేరు వచ్చే విధంగా ముందుకు తీసుకోమంటాం. అట్లానే మొన్న
ఈ మధ్య వచ్చిన తుఫానుకి నిధులు కూడా 8.5 కోట్లు 9 కోట్లు మన నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నిటికీ కూడా నిధులు కూడా వచ్చాయి. రేపు ఈ వర్ష అంటే నీళ్ళు అయిపోగానే ప్రతి చెరువును కూడా బాగు చేయాలని ఒక ఆలోచనతో 9 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చి ఉన్నాయి. ప్రతి ఊరికి కూడా వచ్చి ఉన్నాయి. అందరూ కూడా సమయంతో మనందరం కూడా ఊరికి మంచి పేరు రావాలి, పార్టీకి మంచి పేరు రావాలి, మీకు కూడా గ్రామాల్లో మంచి పేరు వచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.